వెల్కమ్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మనం అన్నవరం వెళ్తున్నామండి. దానికోసం నేను మార్నింగ్ 5:30లో లేసి ఇల్లంతా క్లీన్ చేసి దేవుడి పూజ అయిపోయింది. ఆల్రెడీ రెడీ కూడా అయిపోయామండి. లోపల కార్ వచ్చేసింది. నేను అందుకే మార్నింగ్ బ్లాగ్ అయితే తీయలేదండి. నెక్స్ట్ టైం అయితే మార్నింగ్ నేను రొటీన్ బ్లాగ్ తీస్తాను, అది మీకోసం పెడతానండి. అయితే రెడీ అయిపోయామండి. ఆ లోపల కార్ కూడా వచ్చేసింది. అక్క వాళ్ళు కార్ తీసుకొచ్చేసారు. ఓకే, అందరూ కార్ ఎక్కేసాం. ఓకే, ఇప్పుడు మన బైపాస్కి వచ్చేసామండి. బైపాస్కి వచ్చేస్తే ఇంకా మీకోసం అనేసి ఇంకా నేను కొన్ని అక్కడ బోర్డ్స్ ఉంటాయి కదా, అన్నవరం ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి, అక్కడ ఏ డైరెక్షన్ తీసుకోవాలి, అవన్నీ చూపిస్తూ మన ఫ్యామిలీతో అన్నవరం ట్రిప్ వెళ్తున్నాం. రండి చూద్దాం. ఫైనల్ రోడ్ ట్రిప్ ఇలా జరుగుతుందండి. అందులో మనకు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు కూడా టచ్ అయిందండి. అది కూడా నేను అవుట్డోర్ నుంచి జస్ట్ చూపించబోతున్నానండి. ఇలా ఇదే అండి. ఓకే, చూసారా అండి, అది స్కిట్ అయిందండి ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ కంటిన్యూగా మన రోడ్ ట్రిప్ జరుగుతుంది. ఫైనలీ మేము అన్నవరం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్ళాలి. మన కార్లోనే వెళ్ళిపోతున్నాం. అప్పుడు కార్లో వెళ్తుంటే ఆ రోడ్ చాలా బాగుందండి. ఎందుకంటే టర్న్గా ఉంది కదా, మనం టర్న్ తీసుకుని వెళ్ళాలి. ఈ వ్యూ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే అటు ఇటు ఇంకా గ్రీన్ ట్రీస్ అండ్ మామూలుగా లేదు, మధ్యలో ఇంకా లైన్స్ రెడ్ అండ్ వైట్తో వేసి ఉంటే చాలా బాగుంది బార్డర్స్ అన్నీ. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కార్స్ అన్ని ముందు వెళ్తున్నాయి కాబట్టి కొద్దిగా స్లో మోషన్తో వెళ్తున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఆ రోడ్ చాలా బాగుందండి. మీరు కూడా ఆల్రెడీ ఫీల్ అయ్యి ఉంటారు. ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను వెళ్తుంటే. నెక్స్ట్ వచ్చేసి అలా వెళ్తుంటే ఇంకా కార్ పార్కింగ్ చేసేసి వచ్చి వీడియో తీసుకుందాం అనుకున్నాను, కానీ లేదు, ఇది కూడా చాలా బాగుంది కదా అనేసి ఇంకా వీడియో తీస్తే కంటిన్యూ చేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ వాటర్ అంటే చాలా బాగా ఫెసిలిటీస్ ఉన్నాయండి. స్టార్టింగ్ నుంచి మనం వాటర్ కావాలన్నా కూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచినీళ్ళు అన్ని చోట్ల దొరుకుతున్నాయండి. అలాగే బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మనం అన్నవరం రీచ్ అయ్యామంటే అక్కడ పైకి వెళ్ళడానికి బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి, మనం యూజ్ చేసుకోవచ్చు. మేమైతే కార్లో వచ్చేసాం కాబట్టి అవసరం రాలేదు. ఓకే, ఫైనలీ మన కార్ పార్కింగ్ చేసేద్దాం అనేసి వెళ్ళిపోయాం. ఆ లోపల మా అక్క వాళ్ళందరూ దిగి వెళ్తారు. అక్క వెళ్తుంది ముందు, మీ అక్క అండి, కానీ ముందైతే నేను ఫోటో తీయలేదు. నెక్స్ట్ వ్యూ అండి, ఇది ఎంట్రన్స్ వ్యూ అండి, చాలా బాగుంది. ఓకే, మనం ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఇక్కడ పెట్టేసామండి. నెక్స్ట్ మనం పూజ సామాన్ తీసేసుకుందామని వచ్చాం. పూజ సామాన్ తీసేసుకుని ఇంకా డైరెక్ట్ ఇంకా గుడిలోకి ఎంటర్ అయిపోయాం. ఎంటర్ అయిన వెంటనే మన ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసేసాం. ఎందుకంటే ఇంకా నాట్ అవైలబుల్ అనమాట, అటు తీసుకెళ్ళకూడదు కాబట్టి ఇక్కడ ఇచ్చేసామండి. ఫోన్ ఇచ్చేసి ఈ ప్రదేశంలో పెట్టేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ వచ్చేసి బయటకు వచ్చేసి నేను కృష్ణుడి బొమ్మ ఉంటుంది కదా, చుట్టూ ఆవులు ఉంటాయి కదా, ఆ ప్రదేశానికి వెళ్ళాను. ఆ లోపల ఫోన్ అయితే తీసుకురాలేదు అప్పట్లో, కాబట్టి నేను ఆ వీడియో షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి 365 వత్తులు తీసుకొని ఇక్కడ రావి చెట్టు ఉంది. అక్కడ ఏమో దేవుళ్ళు అన్ని చుట్టూ ఉన్నాయన్నమాట. విఘ్నేశ్వరుడు, అలాగే ఆంజనేయ స్వామి, అలాగే శివుడు అన్నీ ఇక్కడ ఉన్నాయి. దాంట్లో మనం 365 వత్తులు వెలిగించేసి నెక్స్ట్ ఇక్కడ కాయిన్లు అన్నీ ఇక్కడ వేసేసి అంటే పొడవుగా నిలబెట్టండి. నెక్స్ట్ వచ్చేసి దండం పెట్టుకొని వచ్చేసామండి.
నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఒకటి తీసేసుకున్నాం. ఒక ఫోటో ఫ్యామిలీ దిగుదామనేసి వచ్చి అందరు ఇక్కడ తీసేసుకుంటున్నారు. కొద్దిగా వెయిట్ చేసి తీసేసుకున్నాం. ఆలోపు మీకందరికీ నేను ఒక వ్యూ అంటే ఇటు ఉన్న సామాన్లు కానీ బాగుంది. ఓకే, అందరూ అయిపోయింది పూజ అంతా. ఫోటోలు కూడా తీసేసుకున్నాం. నెక్స్ట్ మనందరం ఇక్కడ కూర్చున్నామండి. ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళారు. చూడండి ప్రసాదం తీసుకొచ్చేసారు. చాలా బాగుంది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీరు కూడా వెళ్ళండి, అలాగే తినండి. చాలా బాగుంది. టేస్ట్ సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ అన్నవరం ప్రసాదం అండి. అందరూ తినేసి ఓకే ఇలా చుట్టూ వీడియో తీయొచ్చు, చూపించవచ్చు మీకు అనేసి నేను ముందు వెళ్తున్నారు కదా వాళ్ళేంటి మా ఫ్యామిలీ. చుట్టూ ఇంకా వీడియో తీసుకుంటూ నేను వెనకాల వెళ్తున్నాను. అలా వెళ్తుంటే ఇక్కడ నాకు రాయి మీద రాయి కట్టింది కనిపించింది. కాబట్టి నేను ఒక్కదానే ఓకే నేను కూడా వేస్తానని వెళ్ళాను. లోపల వీడియో తీస్తున్నారండి. నేను కూడా ఒక 4 అలా కట్టాను. ఒకటి పైన పెట్టుకున్నాను. లాస్ట్లో వచ్చేసి ఇక్కడ పైన గుడి ఉంది. నేను పిక్ తీసాను లాస్ట్లో. నెక్స్ట్ మా అమ్మ ఏమో వాటర్ కావాలంటే అక్కడ వాటర్ అన్నీ అవైలబిలిటీగా ఉన్నాయి. వాటర్ తాగేస్తాం. లాస్ట్ ఇక్కడ రోడ్లో ఇలా వేస్తున్నారు, అది కూడా షూట్ చేశాను. లాస్ట్ ఇంకా మన కార్ ఎక్కేద్దామని వస్తుంటే నాకు ఇక ఫ్లవర్ కనిపించాయి. ఆ ఫ్లవర్ని అలా వీడియో తీసాను. ఫైనలీ మా కార్ కూడా వచ్చేసింది. మా బాబు వెళ్తున్నాడు ఇంకా. ఓకే ఫైనలీ ఎక్కేసాం. ఆ ఎంత ఎండ ఉందంటే ఆ ఎండకు చాలా 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 ఇంకా స్వెట్ బాగా పడిందండి. ఇంకా వేసేసుకొని కార్లో కూర్చొని ఇంకా దర్శనం చేసుకొని ఇలా హ్యాపీగా రిటర్న్ అవుతున్నామండి. అలాగే ఈ వ్యూ అంటే ఎగ్జిట్ ఎలా వెళ్తాం, స్టార్టింగ్ వచ్చిన ఒకలా ఉంటుంది, బాగుంది. ఇది కూడా మన ఎగ్జిట్ అయ్యే రోడ్డు కూడా సేమ్ ఇంత బాగుందంటే అది కూడా చాలా బాగుంది. అంటే మన లెఫ్ట్ రైట్ అని ఉంటుంది. మన ఎంట్రన్స్ వెళ్తున్నప్పుడు మనం రైట్లో వెళ్తాం, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిట్ అని లెఫ్ట్లో వెళ్తాం. ఇదైతే చాలా బాగుంది. లాస్ట్ మనం ఇక్కడ పెద్ద చెరువు అలా ఉంది. చాలా అన్నీ చూసాం. ఇప్పుడు చూడండి ఎంత వ్యూ బాగుందో. ఈ వ్యూ అక్కడ స్టాప్ అయి తీయాలి యాక్చువల్లీ, కానీ నేను ఇంకా కార్లో వెళ్తే ఎండకు దిగలేదు. ఇంకా ఫైనల్లీ ఇంకా రోడ్ వచ్చేసింది. ఇంకా ఈ వ్యూ ఇక్కడికి అయిపోతుందండి. నెక్స్ట్ తణుకులమ్మ వెళ్తున్నాం, అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను.